హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రతిరోజు వాతావరణ సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్కి వాతావరణ శాఖ హెచ్చరిక చేసింది. అదేమిటంటే ఈ నెల 9 నుండి అకాల వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్ర తీర వెంబడి కొన్ని చోట్ల పాక్షికంగా మేఘాలు ఆవరించి ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణలో కూడా ఉత్తర తెలంగాణలో కొన్ని చోట్ల మేఘాలు ఆవరించే అవకాశం ఉన్నట్టు పాక్షికంగా వాతావరణ శాఖ తెలిపారు. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రంగా ఉంటున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రత ఎక్కువగా రాయలసీమలో నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. 40 నుండి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టుగా రాయలసీమలో వాతావరణ శాఖ అంచనా వేశారు. ఇదిలో ఉంటే రాబోయే వర్షాలు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉందని ఎండవేడిమి నుండి వాతావరణ శాఖ తెలిపారు. అయితే ఏపీ ప్రజలకు ఇది చల్లటి కబురని వాతావరణ శాఖ చెబుతుంది. ఎందుకంటే తీవ్రమైన వడగాళ్ళు, వేడిగాళ్ళ నుంచి కొంత ఉపశమనం లభించే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతుంది. వచ్చే వారం కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. అటు ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఓ మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తా జిల్లాలైన గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడక్కడ మాత్రమే కొన్ని చోట్ల మాత్రమే వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపారు. అటు తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో ఎక్కువగా ఈ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ వర్షాల వల్ల కొంత ఉపశమనం తెలుగు రాష్ట్రాల్లో లభించే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. అటు రాయలసీమకు మాత్రం ఎలాంటి వర్ష సూచన లేదని వాతావరణ శాఖ అధికారులు తేల్చేశారు. ఇదిలా ఉంటే ఉష్ణోగ్రతలు ఎక్కువగా దక్షిణ కోస్తా జిల్లాలో, అటు రాయలసీమ జిల్లాలో నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపారు. ఎక్కువగా వడగాలులు తీవ్రంగా ఉంటున్నట్టుగా వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఈరోజు 97 మండలాల్లో తీవ్ర వడగాలు వీచినట్టుగా కోస్తాంధ్రలో వాతావరణ శాఖ తెలిపారు. ఇంకా 18 జిల్లాలో 40 డిగ్రీలు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపారు. ఇదిలా ఉంటే నంద్యాల జిల్లా చాగలమర్రిలో అత్యధికంగా 44.1 డిగ్రీ ఉష్ణోగ్రత నమోదైనట్టుగా వాతావరణ శాఖ తెలిపారు. తర్వాతి స్థానంలో కడప జిల్లా అయిన చిన్నపల్లిలో 43.9 డిగ్రీలు నమోదైనట్టుగా వాతావరణ శాఖ తెలిపారు. మూడో స్థానంలో కర్నూలు జిల్లా లద్దగిరిలో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టుగా వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇలాంటి ఉష్ణోగ్రతలు ఇంకా తీవ్రంగా పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపారు. అటు రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణలో రాత్రి వేళ మినిమం 18 డిగ్రీల సెల్సియస్ నమోదవగా ఏపీలో మినిమం 19 డిగ్రీల సెల్సియస్ రికార్డ్ అయింది. అదే తెలంగాణలో పగటి వేళ 33 డిగ్రీల సెల్సియస్ నమోదవగా ఏపీలో కూడా మ్యాక్సిమం 33 డిగ్రీల సెల్సియస్ నమోదవుతుంది. ఇదిలా ఉంటే తీవ్రమైన ఉష్ణోగ్రతలు రాయలసీమలో నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలుపుతున్నారు. 40 నుండి 45 డిగ్రీల దాకా కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ముందు ఇంకా తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నట్టు అటు రైతులు, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ